హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధీర్. మీరు చూస్తున్నారు ఫార్మా స్టాఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ వీకెండ్లో జరగబోతున్న ఫార్మా జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో మనం ఫస్ట్ అరబిందో ఫార్మా నుంచి ఫార్మాస్యూటిక్స్లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటారో వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ఒకటి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం. వీళ్ళ R&D సెంటర్ బచ్పల్లి హైదరాబాద్లో వీళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఫార్మాస్యూటిక్స్ 2020లో ఎవరైతే పాస్డ్ అవుట్ అయి ఉంటారో వాళ్ళకి ఇదో మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసి 9 మంత్స్గా ఉంటుంది. శాలరీ వచ్చేసి 10K పర్ మంత్గా అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలన్నది ఒకసారి చూసుకున్నట్లయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సెండ్ అక్రాస్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమ్ టు rakesh.maganti@aurobindo.com. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెట్రోడ్రగ్స్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మల్టిపుల్ ఫార్మా జాబ్ ఓపెనింగ్స్ అని చెప్పుకోవచ్చు. అది కూడా హైదరాబాద్ లొకేషన్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం. వీళ్ళు వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అలాగే QC, QA అండ్ R&D డిపార్ట్మెంట్స్ గురించి అయితే వీళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది పూర్తిగా అయితే ఫ్రెషర్స్ కోసమని చెప్పుకోవచ్చు. మరి డీటెయిల్స్ అయితే ఇన్డెప్త్గా అయితే చూద్దాం. ఒకసారి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి వీళ్ళు క్వాలిఫికేషన్ ఏమో BSc కెమిస్ట్రీ అడుగుతున్నారు. అలాగే MSc ఆర్గానిక్ అండ్ అనలైటికల్ కెమిస్ట్రీ, అలాగే B.Pharmacy వీళ్ళు అటు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, QCకి, QAకి అండ్ R&Dకి క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మరి జాబ్ రోల్ వచ్చేసి జూనియర్ కెమిస్ట్ ఉంటుందని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, అలాగే QC, QAకి ఏమో జూనియర్ ఆఫీసర్. మరి దీని లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అలాగే శాలరీ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకేమో 1.68 lakhs per annumగా ఇస్తారు. అలాగే QC, QA అండ్ R&Dకి సెలెక్ట్ అయిన వాళ్ళకి 1.8 lakhs per annumగా ఇస్తారు. ఇది కూడా మొదటిగా చెప్పుకున్న అరబిందో ఫార్మా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాగా ఇది కూడా CV సెలక్షన్. మరి మీ అప్డేటెడ్ రిజ్యూమ్ని సెండ్ చేయాల్సిన మెయిల్ ఐడి ఒకసారి చూసుకున్నట్లయితే praveen.ko@heterodrugs.com. అలాగే మీరు మీ మెయిల్ ఐడిలో సబ్జెక్ట్గా ఈ జాబ్ కోడ్ అయితే మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఏమో H111, అలాగే QC, QA అండ్ R&D డిపార్ట్మెంట్కి ఏమో H222 అనే కోడ్ అయితే యాడ్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం అనదర్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి వరల్డ్లోనే పెద్ద టాప్ మోస్ట్ కంపెనీ అయిన ఫైజర్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా మన హైదరాబాద్ లొకేషన్గా ఈ జాబ్ అయితే ఉండబోతుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ అడుగుతున్నారు. మరి క్వాలిఫికేషన్ ఏమో B.Pharmacy, M.Pharmacy, అలాగే MSc చేసిన వాళ్ళు ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అలాగే దీనికి సంబంధించిన స్కిల్ ఒకసారి చూసుకున్నట్లయితే వీళ్ళు క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్కి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి స్కిల్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ QA అడుగుతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తమ అప్డేటెడ్ రెజ్యూమ్ని, అలాగే లాస్ట్ 3 months పే స్లిప్ తీసుకొని వీళ్ళు ఒక అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. మరి ఆ అడ్రస్ ఒకసారి చూసుకున్నట్లయితే హయత్ ప్లేస్, హైదరాబాద్, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, తెలంగాణ. మరి ఈ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి సండే March 14th, 2021 ఫ్రమ్ 9:30 AM to 4 PM వరకు అయితే ఇది జరుగుతుంది. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తాను. సండే March 14th, 2021 ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే దశమి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది కూడా పూర్తిగా అయితే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం ఈ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అన్నది ఒకసారి చూసుకున్నట్లయితే ప్రొడక్షన్, QA, QC అండ్ వేర్ హౌస్, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కోసం వీళ్ళు అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు ఒకసారి వీళ్ళు వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఏమో 1 to 8 years ఎక్స్పీరియన్స్, అలాగే క్వాలిఫికేషన్ BSc, MSc అడుగుతున్నారు. QAకి ఏమో 4 to 6 years ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ ఏమో BSc or MSc అడుగుతున్నారు. అలాగే క్వాలిటీ కంట్రోల్ ఏమో 6 to 10 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, BSc, MSc క్వాలిఫికేషన్గా. అలాగే వేర్ హౌస్లో కూడా 2 to 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, BSc or MSc క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా 3 to 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మరి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా లేదా బీటెక్ లేదా ITI చేసి ఉండాల్సిందిగా వీళ్ళు అడుగుతున్నారు. మరి ఈ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఈరోజు ఆల్రెడీ కండక్ట్ చేశారు. నెక్స్ట్ 6th కూడా రేపు అయితే ఈ వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అలాగే టైం వచ్చేసి 10 AM నుంచి 3 PM వరకు అయితే జరుగుతుంది. మరి వెన్యూ వచ్చేసి సర్వే నంబర్ 405 అండ్ 408, పెల్మినేడు విలేజ్, చిట్యాల మండల్, నల్గొండ, తెలంగాణ. మరి ఈ ఇంటర్వ్యూకి మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే 3 months పే స్లిప్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ లెటర్,
అలాగే ఎవరైతే ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళు తమ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేసి కాలర్స్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు మెన్షన్ చేసిన మెయిల్ ఐడి వచ్చేసి ashokkumar.a@dasamilab.com. అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, అది వచ్చేసి 9100037271. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి లూపిన్ ఫార్మస్యూటికల్స్ నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు వచ్చేసి వేర్ హౌస్ డిపార్ట్మెంట్ గురించి అయితే అడుగుతున్నారు. వీళ్ళు క్వాలిఫికేషన్గా డిప్లొమా లేదా బీఎస్సీ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years వేర్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఓరల్ సాలిడ్ డోసేజ్ ఫార్ములేషన్స్. అలాగే వీళ్ళు క్వాలిఫికేషన్ ఏమో డిప్లొమా బీఎస్సీ అడుగుతున్నారు. ఆ డిప్లొమా బీఎస్సీలో కూడా 60% హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇస్ మ్యాండేటరీ అని అంటున్నారు. మరి ఇది కూడా CV సెలక్షన్ అని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఒక మెయిల్ అయితే ఇచ్చారు, అది వచ్చేసి cosimacosta@lupin.com. ఫ్రెండ్స్, మనం అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది వచ్చేసి గ్లెన్మార్క్ నుంచి అయితే వీళ్ళు గ్లెన్మార్క్ నుంచి ఈ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా ప్రొడక్షన్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇది గోవాలో అయితే ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబడుతుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే సీనియర్ ఆఫీసర్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. దీని క్వాలిఫికేషన్ B.Pharm, M.Pharm లేదా MSc అడుగుతున్నారు. మరి ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మరి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్ లేదా ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. దీనికి క్వాలిటీ కంట్రోల్లో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc BSc విత్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే సీనియర్ ఆఫీసర్ పొజిషన్కి అయితే 2 to 6 years, అలాగే ఎగ్జిక్యూటివ్కి అయితే 6 to 9 years ఫర్ ఎగ్జిక్యూటివ్. ఓకే, ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి చూసుకున్నట్లయితే ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. మరి దీనికి వచ్చేసి ఆఫీసర్కి ఏమో డిప్లొమా, B.Com, BA, BSc రెగ్యులర్ క్వాలిఫికేషన్, అలాగే జూనియర్ ఆఫీస్కి వచ్చేసి ITI ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు అడగడం జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీళ్ళు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. ఆ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ సెండ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే స్లాట్ బుకింగ్ ఫర్ వర్చువల్ వాకిన్ ఇంటర్వ్యూ. మరి ఈ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 8th March 2021 జరగబోతుంది. మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ మెయిల్ ఐడికి కాంటాక్ట్ అయ్యి తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్గా హెట్రో బయోఫార్మా నుంచి ఒక వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది. ఇది వచ్చేసి అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కోసం వీళ్ళు అడగడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే జాబ్ లొకేషన్ ఏమో జడ్చర్ల, తెలంగాణగా ఉంటుంది. డిసిగ్నేషన్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్. మరి జాబ్ రెస్పాన్సిబిలిటీ చూసుకునేట్లయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ DQA, QA, QMS ఇన్ ఏరియా ఆఫ్ బయోటెక్ వ్యాక్సిన్. మరి ఇది కూడా CV సెలక్షన్ అని చెప్పుకోవచ్చు. మరి మనం మన రెజ్యూమ్ సెండ్ చేయవలసిన మెయిల్ ఐడీస్ వచ్చేసి edukondalu.m@hetrodrugs.com. అందరి మెయిల్ ఐడి వచ్చేసి hdl3hr@hetrodrugs.com. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా మీకు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.